మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే విజయసింహం గారు. నమస్తే జవేరియా మ్యామ్. ఒక భార్యగా ఉండవలసిన క్వాలిటీస్, ఎందుకంటే హస్బెండ్ కి అండ్ మన ఫ్యామిలీకి అష్ట ఐశ్వర్యాలతో పాటు మానసిక ప్రశాంతత, ఒక ఇంటికి రాగానే స్వర్గంలా కాకపోయినా ఓకే ఐ కెన్ స్పెండ్ హియర్ అన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక పీస్ అనేది రావాలి. సో అలా రావాలంటే గృహిణి ఎస్పెషలీ, సో వైఫ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అండ్ అలా మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలంటే మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు? సో ఇంటికి ఇల్లాలు ఎంతటి కాంతినిస్తుంది అంటారు కదా. సో అనాదిగా ఒక గృహిణి గురించి మనకి చెప్పేటువంటిది ఏంటంటే, గృహిణిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గృహిణి ఉంటే గనక ఆ ఇంటిల్లి పాది కూడా తరతరాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు అప్పుడు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం తీసుకొచ్చి ఇప్పుడు చెప్పలేం కాబట్టి నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను డెఫినెట్లీ. సో ఏ లక్షణాలు ఉండొచ్చు అంటే, ముఖ్యంగా ఒక గృహిణి ఒక కుటుంబాన్ని సన్మార్గంలో తీసుకెళ్ళాలి అంటే తన్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు కానీ ఏదైనా కూడా. సో తనలో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక వినయం, ఒక పొలైట్నెస్, ఒక రెస్పెక్ట్ ఫుల్నెస్ అనేది తనలో ప్రతిబింబించాలి ఒక గృహిణిలో. ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాని దృక్పథం అనేది తర్వాత రకరకాలుగా వాళ్ళు చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. కానీ బేసిక్ నేచర్ ఏముండాలి అంటే వినయము, గౌరవం అనేది. ఎటువంటి విధానంలో తను రియాక్ట్ అవ్వాల్సి వచ్చినా కూడా ఈ బేసిక్ నేచర్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు. ఎవరైతే బేసిక్గా వినయము, గౌరవం ఉన్నటువంటి గృహిణులు ఉంటారో వాళ్ళు ఎటువంటి అననుకూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు లోపల ఇటువంటి బేసిక్ నేచర్తోనే రియాక్ట్ అవుతారు. అందుకనే అంటే మీరు ఏంటి ఇలా కాకపోతే అంటే, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా మనం చూస్తున్నాం. ఏదైనా ఒక తేడా వచ్చింది ఒకళ్ళతో అంటే అసలు అక్కడ స్టెబిలిటీ కోల్పోయి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, మనకంటే చిన్న పెద్ద అనేటువంటి కూడా వ్యత్యాసాలు చూసుకోకుండా మీద పడిపోవటం, కొట్టేయటం, లేకపోతే రకరకాల బిహేవియరల్గా జరిగేటువంటి మనం చూస్తున్నాం. అంటే నా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తుంటాయి. సో ఇలా కూడా చేస్తారా అంటే, పెద్దవాళ్ళు వచ్చేసి చిన్నవాళ్ళను కొట్టడం అనేది మనం చూస్తాం. అందులో కూడా ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొడుకు లేకపోతే తండ్రి లేకపోతే ఒక తల్లి కొడుకును కొట్టడం ఇలా అలా కాకుండా రిలేషన్షిప్, డిఫరెంట్ రిలేషన్షిప్లో కూడా ఒక ఏజ్, ఒక వయసు యొక్క వ్యత్యాసాన్ని, విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి రకరకాల ఫ్యామిలీ ఇష్యూస్ నా దగ్గరికి వస్తుంటాయి. విచక్షణ అనేది అది చదువుకోలేదా వాళ్ళు అంటే, చదువుకున్న వాళ్ళల్లో కూడా చాలా చూస్తున్నాం అనమాట. అంటే ఒక కోడలు వెళ్ళి అత్తగారిని కొట్టేయటమో, లేకపోతే ఒక మామ అల్లుళ్ళు కొట్టేసుకోవటం కావచ్చు, ఒక అత్తగారిని వచ్చేసేసి అల్లుడు కొట్టడం కావచ్చు. ఇలా అంటే ఒక విచక్షణ అనేది కోల్పోవటం జరుగుతుంది. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినా కూడా ఈ రకంగా చదువుతో సంబంధం లేకుండా విచక్షణ, లేదా అక్కడ మనం అన్నటువంటి బేసిక్ నేచర్ ఏం చెప్పాము, వినయము, గౌరవం అనేది అక్కడ లేకపోవటం వల్ల అది అంతటి పర్యవసానానికి దారితీస్తుంది అనమాట. అందుకని బేసిక్ నేచర్గా వినయము, గౌరవం ఉంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాటిల్ని ఎంత గౌరవప్రదంగా దాన్ని ప్రజెంట్ చేయాలి అనేటువంటిది చేస్తుందన్నమాట ఆ గృహిణి. సో మొట్టమొదటిగా కుటుంబంలో నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ నేచర్ ఇది. కాబట్టి గృహిణి తనకు తానుగా అది కలిగి ఉండాలి. చాలా బాగా చెప్పారండి. కానీ ఎస్పెషలీ ఆడవాళ్ళు కానివ్వండి, సో మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకే నేర్పిస్తారా, మేమే నేర్చుకోవాలా? చిన్నప్పటి నుంచి ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఆడపిల్లవి హద్దుల్లో ఉండాలి, ఎక్కువ నవ్వకూడదు, సమాజంలో ఇలానే ఉండాలి అన్నది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు సామాన్యంగా. సో పేరెంట్స్, ఎందుకంటే పరువు మర్యాద అనేది నీతోనే అన్నట్టు. ఇలాంటి వాళ్ళని ఎలా చూడొచ్చు? సో ఇక్కడ లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ అనేటప్పటికి నేను ముందుగానే మీకు మెన్షన్ చేశాను. అంటే ఈ జనరేషన్కి తగ్గట్టుగా కూడా మనం మాట్లాడాలి అని. భర్తే సర్వస్వం, ఇంటిని మాత్రమే చూసుకో అనే విధంగా మనం గృహిణి యొక్క క్వాలిటీస్ చెప్పాము అంటే ఇది ఇప్పుడు సూట్ అవ్వదు. ఎందుకంటే ఇద్దరు కూడా చెరొక బండి చక్రంలా నడిచేటువంటి రోజులు కాబట్టి ఎలా ఉండాలి అనేది మీరు అన్నట్టు నవ్వద్దు, ఆడపిల్లవు కాబట్టి అలా ఉండు, ఇలా ఉండు అనేటువంటి లిమిటేషన్స్ అనేవి ఇప్పుడు వర్తించవు. కానీ జాగ్రత్తలు చెప్పటంలో తప్పు లేదు. అలా అని ఒక గీత గీసి గిరిలో నిలబెట్టాలి అనేది అది సరైనటువంటి విధానం కాదు.
కాబట్టి ఈ బేసిక్ నేచర్ అనేది ఏ జనరేషన్కైనా అవసరమైంది అది. ఎందుకంటే ఈ కంట్రోల్ తప్పటం అనేది, ఎమోషనల్ కంట్రోల్ తప్పటం వల్లే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి మనకి. ఈ అంటే బిఫోర్ మ్యారేజ్, ప్రీ మ్యారిటల్ అయినా పోస్ట్ మ్యారిటల్ అయినా కూడా ఇటువంటి ఇష్యూస్ చాలా చూస్తున్నాం మనం. అలాగే ఈ గృహిణి ఇంకా ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అంటే మనకి ఈ విధంగా ఒక గౌరవప్రదంగా ఉన్న స్త్రీ, అలాగే కొన్ని తన కుటుంబ పరమైనటువంటి ఆచారాలని పాటించే విధంగా ఉండాలి. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వచ్చింది, మనము అన్ని రకాలు ఉంటాం, అంటే మోడర్న్ గా ఉంటాము, ఆ విధంగా కూడా సూట్ అవుతూ అలా కూడా ఉంటాం. అలా చేయాల్సినటువంటి తను చేయగలిగిన ఏవైనా చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళి ఒక మోడర్న్ ఉండాలి, ఇటువంటి రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు అలా చేస్తుంది. అలాగే ట్రెడిషనల్ గా తను సాంప్రదాయాలు, తన కుటుంబ ఆచారాలను పాటించే విధంలో అంతే పుణికి పుచ్చుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే రేపు అటువంటి సాంప్రదాయాల నుంచే పిల్లలు అన్ని విలువలు నేర్చుకుంటారు. ఎవరి కల్చర్ అనేది విలువల్ని నేర్పుతుంది, అది పునాది. కాబట్టి ఎంత మోడర్న్ గా ఉన్నా కూడా ఆ విధంగా అటు వెళ్తూ ఇలాగే ఆచారాలను కూడా పుణికిపుచ్చుకున్నటువంటి గృహిణి తను చక్కగా ఇంట్లో తన బాధ్యతల్ని నెరవేర్చుతూ పిల్లలకి కూడా అటువంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది తన నేచర్ ద్వారా అన్నమాట. అలాగా ఇంకా మరి ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటి కంట్రోల్, బాధ్యత అనేది ఏదైనా కూడా ఒక ఆర్థిక పరమైన డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని అంటాం మనం. లేదా ఈ డబ్బుని ఆదా చేయటం లేదా పొదుపు చేసేటువంటి గుణం చాలా ముఖ్యమైనది. మనము అంతకుముందు పాతకాలంలో కూడా చూస్తాం డబ్బుని పొదుపు చేయటం అంటే భర్త సంపాదించే ఎంత దాంతోనే ఇంట్లో 10 మంది ఉన్నా, 9 ఉన్నా కూడా దాన్ని ఎలాగా ఆదా చేసి అందరికి చెరో ముక్క వచ్చేలాగా ఎలా చేయాలి అనేటువంటిది మనం పాతకాలం నుంచే చూస్తున్నాం. ఆడవాళ్ళు వచ్చిన సంపాదనతోనే అందరికి, ఎవరికి లేదు అనకుండా పెట్టేటువంటి గుణం. అలాగా వచ్చిన డబ్బుని ఎలాగా ఆదా చేసుకొని దాన్ని పొదుపు చేసి ఎంతకో దాస్తూ అవసరానికి ఉపయోగపడేలాగా చేయటం, ఆ ఆర్థిక పరమైనటువంటి డిసిప్లైన్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఇవాళ రోజున ఇప్పుడు ఈ డిస్కషన్స్ అనేవి, ఫైనాన్షియల్ డిస్కషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేకపోవటం వల్ల ఎన్నో డ్రాస్టిక్ గా డ్యామేజెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. నా దగ్గరకు వచ్చేటువంటి డిఫరెంట్ కేసెస్ లో ఇట్లాగా వచ్చి, నేను చాలా చదువుకున్నానండి, నేను భర్త చాటు పెళ్ళాంలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, నేను బాగా చదువుకున్నా, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ప్రేమ ఉంది, అలా అని చెప్పేసి నేను ఇంకా నా పనులేవో చేసుకుంటా, నా ఉద్యోగం చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, కానీ డబ్బుల విషయంలో నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. నాకు వచ్చినటువంటి డబ్బు కానీ, తంది కానీ, బయట లావాదేవీలు కానీ ఏది పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చాలా దెబ్బ తగిలింది. సో కొన్ని విషయాలు తెలియకపోవటం వల్ల అనేటువంటి కేసెస్ చాలా దగ్గరికి వచ్చాయన్నమాట నా దగ్గరికి. అంటే మంచి గృహిణిగా ఉండడము అంటే అన్నిటికీ డిపెండెన్సీ ఉండడం, భర్తను అన్నిటికీ నమ్మడం కాదు. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి కంట్రోల్ కూడా తను తెలుసుకోకపోతే ఇద్దరికి, కుటుంబానికి కూడా నష్టం చేకూరుతుంది. ఇద్దరు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు కాబట్టి ఆర్థిక పరమైంది కూడా తను నెత్తిన వేసుకోవాలి. ఏం జరుగుతోంది, ఇప్పుడు వచ్చినటువంటి డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం, వెనక ఏముంది, ఏమి కమిట్మెంట్స్ ఉన్నాయి, మనకు ఎంతవరకు సరిపోతున్నాయి, సరిపోకపోతే మనం ఎలాగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి మార్గాలు ఏంటి, ఎటువంటి విధంగా అంటే మంచిగా సంపాదించాలి, నీతివంతంగా అనేటువంటివన్నీ కూడా తెలుసుకోవాలి, పిల్లలకి తెలియపరచాలి. అది అప్పుడు ఆ గృహిణి సంపూర్ణ గృహిణిలా ఉండి కుటుంబం తరతరాలుగా అభివృద్ధి చెందుతూ, పిల్లలు కూడా సిరి సంపదలతో, మీరు అన్నట్టు అష్టైశ్వర్యాలతో కుటుంబం అలా అభివృద్ధి కలకలలాడుతుంది. అయితే ఈ లక్షణాలన్నిట్లో కూడా అన్ని పాటిస్తూ ఒక గృహిణి తన గురించి తను మర్చిపోతారు, జాగ్రత్త పడటం అనేది, ఒక సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోవటం మనం చూస్తున్నాం. ఇవాళ ఉరుకుల పరుగుల జీవితంలో తను ఇంట్లో విషయాలు సమర్థించుకుంటూ, అటు బయట సమర్థించుకుంటూ, తన గురించినటువంటి సెల్ఫ్ కేర్ మర్చిపోతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. అది లాంగ్ రన్ లో ఏమవుతుందంటే ఫ్యామిలీకి కూడా తనే బేస్. ఏదన్నా పనులు చేయాలన్నా ఒకళ్ళు డిపెండ్ అవ్వాలి, ఆన్ హూమ్ దే కెన్ రిలై అంటే ఒక గృహిణి మీదే డిపెండ్ అవ్వాల్సింది. కాబట్టి ముందు తన ఆరోగ్యం, తన మానసిక ఆరోగ్యం, తన శారీరక ఆరోగ్యం అనేటువంటి తన దృష్టిలో పెట్టుకొని చక్కటి కేర్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా కుటుంబానికి ఒక పెద్ద సోర్స్ లా తను తయారవుతుంది. సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ అంటారు విజయసింగం గారు. సో ఎస్పెషలీ అంటే ఫ్యామిలీస్ లో, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే,
మహిళలు కొంతవరకు సఫర్ అవుతూ ఉంటారు. సో ఆర్థికంగా అని చెప్పారు మీరు, ఆర్థికమైన పరిస్థితులు కానివ్వండి అండ్ బడ్జెట్ కానివ్వండి షేర్ చేసుకునే విషయంలో భర్తలు చాలా వరకు ప్రజెంట్ ట్రెండ్ లో కూడా షేర్ చేయట్లేదు. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న గృహిణులకి కానివ్వండి, జాబ్ చేస్తున్న మహిళలకు కానివ్వండి, సొల్యూషన్ కావాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి విజయసింగం గారు? ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.